For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్టు, వాస్తు ఎక్స్పర్టు, శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే, శ్రీమాత్రే నమః. డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ వస్తున్నాం మనం. ఇప్పుడు 5వ నెంబర్ వరకు వచ్చాం మనం. 5వ నెంబరు 1423. ఈ నెంబర్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అన్న. 5వ నెంబరు అంటే ఏంటంటే మనకి మెర్క్యూరీ అంటే బుధుడు. సో బుద్ధి అనేది బాగా తెలిసిన వాళ్ళు, బుద్ధి బాగా వాడేవాళ్ళు, బుద్ధి బలం ఉన్నవాళ్ళు చెప్పాలంటే. సో ఏ విషయమైనా క్రియేటివిటీస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, సోర్స్ ఎక్కువ అనమాట వీళ్ళు. సో ఎంత క్రియేటివిటీ అంటే ఏ పనైనా ఎలా చేయాలనేది యాక్ట్ వేయడంలో కానీ, డిజైనింగ్స్లో కానీ. ఇప్పుడు చాలామంది మనకి హాస్య నటులు కానీ, తర్వాత హాస్యాన్ని రచించే వాళ్ళు కానీ, తర్వాత ఒక బాబు ఉద్వేదాలు మనకి రాసి రచించిన వాళ్ళు కానీ, మనం ఒక ఎమోషన్ని లాక్ అవ్వడానికి కారణం ఈ 5వ నెంబర్ జాతకులు ముఖ్య పాత్ర వహిస్తారు. అంటే ఒక ఎమోషన్గా వాళ్ళు మాట్లాడే విధానాన్ని కనెక్ట్ అవ్వగలం. సో అలాంటి లక్షణాలు 5వ నెంబర్కి ఉంటుంది. సో తెలివితేటలు బాగుంటాయి, ఆలోచన విధానం బాగుంటుంది, తర్వాత వీళ్ళకి అన్ని విషయాల్లో బాగానే ఉంటారు. కాకపోతే ఏంది వీళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే పేరు ఎలా ఉందో చూసుకోవాలి అంతే. 5వ నెంబరు జనరల్గా 5, 23 నెంబర్ కాంబినేషన్స్ ఏంటంటే బ్రహ్మాండంగా యోగిస్తాయి. 14న యోగిస్తుంది. ఇది వీళ్ళు ఎప్పుడైనా సరే కింద పడినా పర్వాలేదు, మాదే పై చేయనేసి అనేది దులుపుకొని వెళ్ళి లక్షణం ఎక్కువ అనమాట. సో భయం అనేది ఉండదు బేసిక్గా వీళ్ళకి. సో భయపడడం కానీ, అమ్మో ఇలా అవుతే ఏమవుతుందో అనుకోవడం కానీ అలా ఉండదు. డేరింగ్గా వెళ్ళిపోతూ ఉంటారు. పైవాడు మనకి ఏం రాసి ఉంటే అది జరుగుతుంటుంది, అది వెళ్ళిపోతూ ఉంటాం అని చెప్పి వెళ్ళిపోవడం అనేది కొంచెం వీళ్ళకి ఉన్న లక్షణం. సో తెలివితేటలు బాగా ఉంటాయి. చాలామందికి ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం జాతకం బాగా యోగిస్తేనే చదువు బాగా చదువుతారు. లేకపోతే సగంలో ఆపేసి వాళ్ళు సొసైటీ కోసం ఏదైనా చేయాలని చెప్పేసి కొంచెం యాక్టర్స్ కానీ, కొంతమంది మోడలింగ్ అని. అమ్మాయిలు అయితే ఇప్పుడు చాలామంది యాంకరింగ్లోకి వెళ్ళాలని, తర్వాత సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలని, కొంతమంది మ్యూజిషియన్స్గా అవ్వాలని, సో కొంత మ్యాజిక్ చేయడం అంటే ఇంట్రెస్ట్, అదేదో భలే కొడుతున్నారు వాళ్ళు మ్యాజిక్ చేసేస్తారు మేము కూడా చేస్తాం అని చెప్పి చదవడం కానీ. సో ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి. క్రియేటివిటీస్ చాలా ఇష్టం కనుక వీళ్ళకు కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్స్లోకి వెళ్ళాం. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువ 5వ నెంబర్ వాళ్ళే చేస్తారన్న. సో కొత్త అలవాటు చేసుకోవడం, కొత్త వేస్ వెతుక్కోవడం, వెళ్ళడం అనేది వీళ్ళకి ఎక్కువ లక్షణాలు. దీనివల్ల ఏంటంటే చాలామంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, చాలామంది సక్సెస్ అయిన అవకాశం ఉంది. ఎందుకు డిపెండ్స్ వాళ్ళ జాతకం ప్లస్ పేరు. సో 5వ నెంబర్ కాంబినేషన్స్ ఇలా ఉంటాయి. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా. కాకపోతే ఏంటంటే వీళ్ళకి మెయిన్ ఏంటంటే బద్ధకం బాగా ఎక్కువ ఉంటుంది. మామూలు బద్ధకం కాదు, విపరీతమైన బద్ధకం. ఆ బద్ధకాన్ని వీళ్ళు వదిలేస్తే వీళ్ళు గెలుస్తారు. సో వీళ్ళు ఏ పని చేయాలంటే రాత్రి పగలు కష్టపడి చేసేస్తారు. వన్స్ పని అయిపోయిందంటే నిద్రపోతారు. అది కుంభకర్ణుడి నిద్ర అంటారు చూడడం, అలా నిద్ర అనమాట. సో కుంభకర్ణుడి నిద్రలాగా, కుంభకర్ణులకి మించిన తిండిలాగా, తిండి కూడా అలాగే ఇష్టమైన ఫుడ్, ఇష్టమైన ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ ఫుడ్ బాగుంది వీళ్ళు అడిగామనుకో చెప్పేస్తారు అక్కడి. ఏ ఊరిని వెళ్తే సో మీ ఊర్లో ఇక్కడ ఏదైనా ఫుడ్ బాగుంటుంది అంటే డెఫినెట్గా బాగుంటుంది, అక్కడ హోటల్ ఉంటుంది, ఏరియా లైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని అక్కడ వెళ్ళండి హోటల్ బాగుంటుందండి, నిజంగా ఫుడ్ బాగుంటుంది. సో అలాంటి అంటే ప్రతి విషయంలో వీళ్ళు ఎక్కడెక్కడ ఏ వస్తువులు బాగుంటాయి అనేది మైండ్లో బాగా పెట్టుకుంటారు. ట్రావెలింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట వీళ్ళకి బాగా. సో వరల్డ్ ట్రావెలింగ్ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్. సో వరల్డ్ ట్రావెలింగ్ కూడా వెళ్తుంటారు. ఫ్యామిలీ లైఫ్తో ఎంజాయ్ చేస్తారు. కొంతమంది సింగిల్గా ఎంజాయ్ చేయడం ఇష్టపడతారు. ఫ్యామిలీ వీళ్ళకి సపోర్ట్గా ఉంటే తీసుకెళ్తారు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు లోకలే. సో ఈ లక్ష్యం కూడా ఉందట. సో ఒంటరిగా ఎంజాయ్ చేయడంలో వీళ్ళే ఫస్ట్ ఉంటారు. అందరు కావాలనుకోరు, నేను ఒకటినా ఎంజాయ్ చేసుకుంటాను, ఏం పర్లేదు, వస్తే అందరూ తీసుకెళ్తారు, లేకపోతే నేను ఒకరిని వెళ్తాను. ఇలాంటి లక్షణాలు కూడా 5వ నెంబర్ లక్షణాలు. సో 5వ నెంబర్ అనేది మనకి మంచి కాంబినేషన్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి అదే వాళ్ళకి మైనస్ పాయింట్స్ కూడా. కొందరు ఒంటరిగా వెళ్ళాలని ఇష్టపడే వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ ప్రాబ్లం అయితే వైఫ్ వదిలేస్తారు. అలాగే హస్బెండ్ ఆ వైఫ్ వదిలేస్తుంది, నాకొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి. తర్వాత ఏదైనా వాదన అంటే ఇష్టం ఉండదు, వాదించుకోవడం, గొడవలు పడ్డం అంటే వీళ్ళకి ఇష్టపడరు, వీళ్ళు దూరంగా వెళ్ళిపోతుంటారు. ఏంటి వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు గట్టిగానే వాదిస్తూ చెప్తుంటారు ఈ విషయాలు. పక్కన వాళ్ళు వాదించకూడదు, వీళ్ళతో పక్కన వాళ్ళు ఎవరు వాదిస్తే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వీళ్ళు మాత్రం మంచి అన్ని విషయాలు వివరంగా చెప్తుంటారు, పాయింట్ చెప్తుంటారు. అదే పాయింట్స్ మనం చెప్పామనుకోండి, వద్దు మీరు నాకు సెట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోతారు. సో ఈ లక్షణం ఎక్కువ ఈ 5వ నెంబర్ వాళ్ళకే ఉంది. సో ఏంటంటే వీళ్ళకి మెయిన్ కాంబినేషన్స్ బాగుంటే మంచి స్టార్డమ్ వస్తుంది. ఇప్పుడు మన ప్రభాస్ గారు 5/5 కాంబినేషన్, కానీ ప్రభాస్ అనే పేరు చాలా బాగుంది. సో దానివల్ల ఏంటి, ఆయన నెంబర్ కాంబినేషన్స్ ఆయన ఎలా ఉన్నా ఈ ప్రభాస్ అనే పేరు తీసుకుపోయింది. అవును, చివరి స్థాయి. ఎంత స్థాయి అంటే ఇప్పుడు మామూలు స్థాయి కాదు, కల్కి మూవీతో అసలు ఎక్కడికో వెళ్ళిపోయారైనా. సో ఈ కాంబినేషన్స్ రావడానికి కారణం ఏంటంటే పేర్లో నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ జనరల్ కష్టపడే తత్వం ఉంటుంది, కష్టపడతారు. వన్స్ కష్టం అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయే విధానం అలాగే ఉంటుంది. కానీ పేర్లో నెంబర్ ఉంటే ఇలాంటి అవకాశాలు ఉంటాయి. పేర్లో నెంబర్ బాగాలేకపోతే
మనం చెప్పుకోవడానికి ఏం ఉండదు. ఎప్పుడు చూసినా మాట్లాడుతుంటాడు, ఏదో చెప్తూ ఉంటాడు, మాట్లాడుతుంటాడు బాగా, కానీ ఏది వర్కౌట్ అవ్వదు. కొంతమంది చూడండి బోల్డ్ ప్లాన్స్ చెప్తారు, ఒక్క పని కూడా మనకి గుమ్మం దాటదు. చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటేస్తాయి. అమ్మో ఇంత అమౌంట్ వస్తుందా మనకి బిజినెస్ అంటే, ఆమె వస్తుంది, ఇన్ని లెక్కలు వేస్తారు, ఇంత చెప్తారు, మనకి సినిమా మొత్తం చూపించేస్తారు, కానీ వర్క్లో జీరో. సో మనం నమ్మి ముందుకు వెళ్తే చాలామంది మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది డబ్బులు అప్పులు చేసి అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టే వాళ్ళు కూడా 5వ నెంబర్ వాళ్ళు. సో ఏంటి అంటే డిపెండ్స్ వాళ్ళ జాతకాల్లో ఉండే యోగాలు బట్టి వాళ్ళు అలా తయారవుతారు. సో వాళ్ళు ఇలా ఉండాలని కాదు. సో బుధుడు అనేది న్యాచురల్గా ఏంటంటే ఆయన ఏ పనైనా సాధించుకున్న తత్వం అంతే. అది ఎలా సాధిస్తామని సంబంధం లేదు. అబద్ధం ఆడతామా, నిజం చెప్తామా, నిజాయితీగా చేస్తున్నావా, ధర్మంగా చేస్తున్నావా అని లక్ష్యం కాదు. మన పని సాధించుకొని వస్తున్నావా, అదొకటే తత్వం. సో ఆ తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలకు కూడా ఉంటుంది, అబ్బాయిలకు ఉంటుంది. అమ్మాయిల్లో ఏంటంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది, అట్రాక్ట్ అవుతుంటారు. చాలా కోపం ఉంటుంది అమ్మాయిలకి, ముక్కు మీద కోపం ఉంటుంది. ఏదైనా ఒక మాట అంటే వెంటనే స్ట్రాంగ్గా ఫేస్లో ఫీలింగ్స్ మొత్తం మార్చేసి ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి, ఓ వీళ్ళకి నచ్చలేదు అని చెప్పేసి. అదర్వైజ్ చాలా సాఫ్ట్గా మాట్లాడతారు చక్కగా. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఒక మగ లక్షణాలు కొంతమంది అమ్మాయిలకు ఉంటాయి. ఇందులో తప్పని కొట్టేసి మాట్లాడతారు వాళ్ళు. ఈ లక్షణం నచ్చదని తప్పన కూడా వేస్తారు అంతే. అసలు వాళ్ళు వేస్తారు కదా ఆలోచించాం. చూడడానికి అంత సాఫ్ట్గా అనిపిస్తారు, తప్పే మనిషి చాలా సాఫ్ట్ ఉంటారు, చూడడానికి సాఫ్ట్, మాట్లాడేది సాఫ్ట్, కానీ కోపం వచ్చిందా స్ట్రాంగ్ వేస్తారు అంతే. సో ఇలాంటి లక్షణాలు కూడా ఈ 5వ నెంబర్. మరి వీళ్ళు ఏ భగవంతుని పూజించాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి? తప్పకుండా అన్నారు. సో వీళ్ళకి ఏంటంటే మనీకి సర్క్యులేషన్స్ ఎక్కువ, వస్తువు వెళ్ళిపోతుంటాయి, డబ్బులు చేతిలో వీళ్ళకి చేతిలో డబ్బులు ఇలాగా నీళ్ళ ఖర్చిపోతాయి. అవును, ఇలా వేస్తే అసలు డబ్బులు ఎలా వెళ్ళిపోయాయంటే తెలియదు వాళ్ళకి. రానప్పుడు బోల్డ్ ప్లాన్లు వేస్తాయి, ఇవన్నీ జాగ్రత్త పెడతాం అని. సో డబ్బులు నిలబడవు. అందుకే ఏంటంటే మన స్థితికారకుడైన విష్ణువుని ఆరాధించాలి. వీళ్ళు విష్ణు ఆరాధించాలి. సో విష్ణు సహస్రనామం చదవడం, విష్ణు ఆలయాన్ని దర్శించుకోవడం, రెగ్యులర్గా తిరుపతి వెళ్ళి రావడం. సో తిరుపతి దర్శనానికి మెట్లెక్కి వెళ్ళడం చేయడం వల్ల వీళ్ళకి అనుకూలమైన జీవితాన్ని, ఒక మార్గాన్ని, ఒక గమ్యాన్ని చూపిస్తుంది అనమాట. సో నిర్దేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు, జాతకం తెలియని వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఏ నెంబర్తో చెక్ చేసుకోవాలి. లేదు అది కూడా మాకు స్తోమత లేదంటే ఒకసారి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మనకు ఏ మార్గంలో వెళ్తే బాగుంటుంది అనేసి అనుగ్రహం కలుగుతుంది. మరి వీళ్ళు ఏ రంగు దుస్తులు ధరించాలమ్మా? తప్పకుండా వీళ్ళు ఎక్కువ ఏ కలర్స్ అంటే వైట్ తప్ప మిగతా అన్ని కలర్స్ వాడచ్చు. తర్వాత గ్రీన్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, క్రీమ్ కలరు, తర్వాత ఎల్లో కలరు, తర్వాత వీళ్ళకి గోధుమ రంగు కలరు అంటే మన బిస్కెట్ కలరు, తర్వాత చాక్లెట్ కలరు, ఇవన్నీ పనికి వస్తాయి. మెరూన్ ఒకటి పడదు వీళ్ళకి, మెరూన్ పడదు. తర్వాత చిత్రవర్ణం కలర్స్ అని రెయిన్బో కలర్స్, ఆ రెయిన్బో కలర్ మిక్సింగ్ ఉంటుంది చూడ, అలాంటి కలర్స్ వీళ్ళు పడదు. సో వీళ్ళు వాడుకుని ఉంటే చాలు. వైట్ కూడా వేసుకోకూడదు, వైట్ కూడా పడదు వీళ్ళకి. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః.